పప్పు ఇలా వండుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ పప్పు. పప్పు వండటం కోసం చిన్న గ్లాస్‌తో 2 గ్లాసులు కందిపప్పు పోసానండి. నీళ్లు పోసి అయితే పప్పు శుభ్రంగా కడిగేసి, పప్పుకు సరిపడా ఎసరైతే పోసేసి గిన్నెలో కొంతసేపు నానబెట్టుకున్నానండి. పప్పులోకి ఒక టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి నానబెట్టిన పప్పు స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు పప్పు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేస్తే పప్పు పదే పదే పొంగు రాకుండా ఉంటుందండి. లోపల లోపలే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు సగం ఉడికిన పప్పులో దోసకాయ ముక్కలు అయితే వేసానండి. కొంచెం చింతపండు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కల్లుప్పు అయితే కొంచెం వేసాను, కాస్త పసుపు, కారము, ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకున్నవి కొన్ని వేసానండి. కొన్ని ఏమో మళ్ళీ తిరగమాతకని ఉంచాను నేను. ఇప్పుడు ఇవన్నీ గెంటితో కొంచెం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ దోసకాయ పప్పు చాలా అయితే రుచిగా ఉంటుందండి. చూసారా ఎలా ఉడికిందో? కలర్ చూడండి ఎలా వచ్చిందో. పప్పు బాగుంటుందండి. ఇది మనం పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. మనకు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పప్పు ఉడికింది చూసారా? ఇలా అయితే ఉడికితే బాగుంటుందండి. ఇప్పుడు నేను పప్పు మెదిపేస్తాను. నేను పప్పు మెదిపానండి. స్టవ్ వెలిగించి బాండీ స్టవ్ మీద పెట్టాను. తాలింపుకి 5 ఎండుమిరపకాయలు, ఆవాలు, తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేస్తానండి. వేసాను కదా, జీలకర్ర కూడా కొంచెం వేస్తాను. ఎండుమిరపకాయలు ఇలా తాలింపులో వేగినవి అయితే నంచుకోవటానికి పప్పులోకి చాలా బాగుంటాయండి. ఊరమిరగాయల కన్నా కూడా ఇవి అయితే ఇష్టపడతాను నేను. చాలా బాగుంటాయి. ఊరమిరగాయలు ఉప్పు ఉంటుంది కదండి, అవి కొంతమంది తినకూడదు, బీపీలు అవి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇలా గెంటితో అటు ఇటు కదుపుతున్నాను చూడండి. ఇలా వేయించుకున్న తర్వాత దోరగా అయినాయి కదా, కాస్త అయితే కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా కొంచెం అటు ఇటు కదిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నది కొత్తిమీర కూడా వేసానండి. నేను కొత్తిమీర పప్పులో అయితే వేయలేదండి, అందుకని తాలింపులో వేసాను నేను. ఈ తాలింపు కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే పప్పు వేస్తున్నాను చూడండి. చూడండి పప్పు ఎంత కలర్గా ఉందో. ఇలా చేసుకోండి. ఈ పప్పులో మసాలాలు, పొడులు కావచ్చు ఏమీ వేయలేదండి నేను. ఇలాంటి పప్పు కూరలు చేసి పిల్లలకి బాక్సుల్లో వేసి పంపించినా కూడా స్కూల్కి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఈ పప్పు చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా వండుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే చాలా బాగుందండి ఈ పప్పు. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను ఈరోజు.